శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. సాధారణంగా పార్టీ అభిమానులు, పార్టీ ప్రేమికులు, పార్టీ అంటే అపారంగా ప్రాణం పెట్టే వాళ్ళకి ఇస్తూ ఉంటారు మండలిలో కానీ రాజ్యసభలో కానీ. కానీ అలా కాదు, నేను సోషల్ ఇంజనీరింగ్ చెయ్యాలి అని చెప్పేసి చాలా పక్కాగా ప్రతి సామాజిక వర్గాన్ని లెక్క కట్టుకుని మరి సీట్లు ఇచ్చి అక్కడ వాళ్ళ పార్టీకి ఎంత లాయలిస్టులు అనే కంటే కూడా ఆ కులం వాళ్ళకి ఇస్తే ఆ కులం బాగుపడుతుంది అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళే వరుసపెట్టి బ్రేకులు షేకులు ఇస్తున్నారు. ఏదైతే మొన్న పోతుల సునీత రాజీనామా ఎమ్మెల్సీ, రాజ్యసభకు సంబంధించి ఇద్దరు రాజీనామా చేసినటువంటి చూసాం. మోపిదేవి వెంకటరమణ కానీ బేదమస్తానరావు గారు బీసీ సామాజిక వర్గానికి ఇస్తే వాళ్ళే అక్కడ దెబ్బకొట్టినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి మరొక ఇద్దరు ఎమ్మెల్సీలు తాజాగా రాజీనామా ప్రకటించారు. కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, ఈ ఇద్దరు కూడా రాజీనామా ప్రకటించారు. వాళ్ళిద్దరూ మండలి చైర్మన్కి రాజీనామా ఇవ్వడం, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆమోదం పొందుతూ జరుగుతుంది. ఈ ముగ్గురిది రాజీనామాలు ఆమోదం పొందినాయి అంటే 3 ఖాళీ, ఆ 3 సీట్లు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి అవుతాయి. యాక్చువల్గా అంతకుముందు తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్యలో 2 ఇయర్స్ వాళ్ళదే డామినేషన్ ఉంది. ఆ తర్వాత నుంచి వైసీపీకి అందులో ప్రవేశం దొరికింది. అప్పుడు ఎమ్మెల్సీలు వస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. రాజీనామా చేయించి తీసుకోవడం కూడా ఇలా ఒక ఆయన మాణిక్యరావు, డొక్కా మాణిక్యరావు గారిది జరిగింది. మిగతాది వరుసపెట్టి వీళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళది టైం అయిపోయాక తీసుకోవడం జరుగుతూ వచ్చింది. జూపూడి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటిది కూడా పక్కన నడిచినటువంటిది. ఇప్పుడు వచ్చేటప్పటికి వైసీపీకి సంబంధించిన వాళ్ళని 2 ఏళ్ళు ఆగి అప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు, వరుసపెట్టి తీసుకోవాలనుకుంటున్నారు. అందుకని రాజీనామా చేయించడం, ఆటోమేటిక్గా ఇటు పక్కన సీట్లు వాళ్ళకే ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా తెలియదు కానీ రాజీనామాల పర్వం ఊపందుకుంది.